నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సామాజిక సమాలోచన సమావేశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళిత గిరిజన వెనుకబడిన మైనార్టీల అణచివేత ధోరణిపై చర్చ రాజమండ్రిని విశ్వ నగరంగా తీర్చిదిద్దాలన్నదే నా సంకల్పం శిష్టీకరణాల ఆత్మీయ కలయికలో ఎంపీ భరత్ ప్రతి ఆదివారం వృద్ధుల యోగక్షేమాలు తెలుసుకుంటున్నాం జీవకారుణ్య సంఘం చైర్మన్ బర్రె కొండబాబు వెల్లడి ఫిబ్రవరి 8న రాజమండ్రిలో దళిత సింహ గర్జన విజయవంతం చేయాలని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ పిలుపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళిత గిరిజన వెనుకబడిన మైనార్టీల అణచివేత ధోరణిపై గలమెత్తు నిమిత్తం తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక జేఎన్ రోడ్లోని సూర్య ఫంక్షన్ హాల్లో ఆదివారం సామాజిక సమాలోచన సమావేశం జరిగింది ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలతో పాటుగా సిపిఐ ఆమ్ ఆద్మీ ప్రజాపథ్ పలు ప్రజా సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి జేడి సీలం మాట్లాడుతూ బీజేపీ పాలనలో రాజ్యాంగం పరమైన పాలన సాగడం లేదని అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు రాష్ట్రంలో టీడీపీ జనసేన వైసీపీలు బీజేపీతోనే కలిసి నడుస్తున్నాయన్నారు ఈ పార్టీల వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని తీవ్రంగా నష్టపోయిందన్నారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగలేదని రాజధాని నిర్మించలేదని ప్రత్యేక హోదా ఇవ్వలేదని వెనుకబడ్డ ఉత్తరాంధ్ర రాయలసీమ వెనుకబడ్డ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదని స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే ప్రయత్నం జరుగుతుందన్నారు బీజేపీ పాలనలో దళిత మైనార్టీ బీసీ వర్గాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు మణిపూర్లో ఒక తెగపై జరిగిన దాడులపై ప్రధానమంత్రి మోదీ కనీసం ఖండించలేదన్నారు
ఈ రోజు దేశంలో జరుగుతున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ రాజధాని నిర్మిస్తామని చెప్పారు. అదేవిధంగా మహిళలు మా 30% రిజర్వేషన్ కూడా ఇప్పుడే హామీ ఇస్తున్నారు. అసెంబ్లీలో మీ సంక్షేమానికి ఉన్నతికి కృషి చేస్తా, మీ ఇంటి కొడుకునవుతా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ సిస్టి కర్నాల సామాజిక వర్గానికి భరోసా ఇచ్చారు. ఆదివారం నగరంలోని వై జంక్షన్ ఆనం రోటరీ హాల్లో బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో నిర్వహించిన శిష్టీకరణాల ఆత్మీయ కలయిక కార్యక్రమానికి ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎంపీగా రాజమండ్రి నగరాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించానన్నారు. నగర ప్రజల ప్రేమాభిమానాలతో ఎమ్మెల్యేగా మరింత సేవ చేస్తానని, రాజమండ్రి నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలన్నదే నా ప్రధాన సంకల్పమని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు రాజమండ్రి నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసింది ఎంపీ భరత్ వివరించారు. మీ యొక్క ఆశీర్వాదం కోరుకుంటాను. మీరు సంపూర్ణంగా మద్దతు ఇవ్వండి. నేను రాజమండ్రి ఏ రకంగా పెరుగుతాను మీరే చూస్తారు రానున్న రోజుల్లో. ఇప్పుడే మన చుట్టాలందరూ వేరే ఊరి నుంచి వస్తున్నారు. పండగ స్టార్ట్ వస్తారు. సంవత్సరం క్రితం చూసిన వాళ్ళు అందరూ కూడా ఆశ్చర్యపోకపోతే నేను నా పేరు మార్చుకుంటాను. రాజమండ్రిలో పుట్టాను, మన ఊరు బాగుందని పక్క ఊరు వాళ్ళు కీర్తిస్తూ ఉంటే మనకి ఎంత గర్వకారణంగా ఉంటుందో మీరు కూడా ఆలోచన చేయండి. ఇంకొక శుభవార్త మీ అందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే, ఆనంద్ కళాకేంద్రం బయట ఒక యాంపీ థియేటర్ తయారు చేస్తున్నాం. ఆ యాంపీ థియేటర్ కూడా ఈ నెల పండుగకి రాజమహేంద్రవరం ప్రజలకి గిఫ్ట్ గా ఇవ్వడం ఉన్నాం. జనవరి 12వ తారీఖున యాంపీ థియేటర్ ఏంటంటే ఎంత పెద్ద స్క్రీన్ ఉంటుంది. ఈ రూమ్ నుంచి రూమ్ అంత వెడల్పు స్క్రీన్, ఇంకా పెద్దది ఉంటుంది. ఆ స్క్రీన్ లో ఎవ్రీ డే ప్రతి రోజు సాయంత్రం 6:30కి ఒక మంచి సినిమా ఆన్ చేస్తాం. ఓపెన్ ఎయిర్ యాంపీ థియేటర్ అన్నమాట. అక్కడికి వచ్చి మీరు చూస్తారు ఏ రకంగా ఎక్కిసిపోతుందో. వేల మంది ప్రజలు మీ అందరికీ కృష్ణకర్ణాలను నా సోదర సోదరిమణులు అందరికీ కూడా ఒక అన్నలా ఉంటున్నారని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా వాగ్దానం చేస్తూ కమిటీ సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాజు నువ్వు కూడా చెప్పలేదు. ఎవరో ఇంటి పేరు రంగాపల్లి
సంఘంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు పెన్షన్లు మంజూరు చేయిస్తామని శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ బర్రె కొండబాబు హామీలిచ్చారు. లాలా చెరువు వృద్ధాశ్రమంలో ఉన్న వారిలో 55 మందికి పెన్షన్లు వస్తున్నాయని 17 మందికి పెన్షన్లు రావడం లేదన్నారు. ఎంపీ మార్గాని భరత్రామ్ దృష్టికి తీసుకువెళ్లి వారికి పెన్షన్లు మంజూరు చేయిస్తామని కొండబాబు తెలిపారు. ఆదివారం జీవకారుణ్య సంఘంలోని వృద్ధులను రోగులను ఆయన పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడంతో పాటు వేలకు టిఫిన్ భోజనం సంక్రమంగా అందుతున్నాయా బాగుంటున్నాయా అని ఆరా తీశారు. ఇక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయని అడిగారు. వారంతా బాగున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. అయితే పెన్షన్లు లేవని కొందరు చెప్పడంతో వారందరికీ త్వరలో మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని చైర్మన్ కొండబాబు తెలిపారు. ముగ్గురు రావట్లేదండి. మరి ఆవిడ పరిస్థితి ఏంటి? ఏది సరిపోదండి. అది ఏది సరిపోతుంది. మీ రేషన్ కార్డులో ఎంత ఉంది? ఇది ఎలా పెట్టండి అమ్మా. మీ రేషన్ కార్డు కూడా ఎలా పెట్టండి. కూర్చోమని అమ్మా. మీకు ఏది సరిపోదు. దానికి ఏంటంటే సదరన్ సర్టిఫికేట్ ఉండాలి. అమ్మా మీకు ఇందులో ఏజ్ మీకు ఎక్కువ ఉన్నా రాయించుకోవడం తక్కువ రాయించుకున్నారు. రాసినందువల్ల ఆ రేషన్ కార్డులో అయితే మరీ దారుణంగా ఉంది. 92లో పుట్టినట్టు ఉంది. మరి రాసిస్తే ఇప్పుడు వీటిని ఆధారపట్టే కదా మనకి ఇస్తారు. మరి మీరు రాయించుకునేటప్పుడు జాగ్రత్త రాయించుకోవాలి. 65 ఉందండి. సరే పెట్టండి. ఎందుకంటే అలా ఏజ్ పెద్ద. ఏది మీదేదమ్మా? మీరే ఈ జిరాక్స్ ఇది 93 సంవత్సరాలు వయసు 53 సంవత్సరాలు 92 రాశాడు. ఈవిడికి అంతే. ఈవిడ వయసు కూడా అంతే. వస్తుంది కదమ్మా. గురించి సార్ చూస్తున్నారు. సరే అంటే 1 ఇయర్ తక్కువ ఉందమ్మా. మీకైతే 60 దాటింది మీకు ఇద్దరికి కూడా. కానీ మీరు రాయించుకోవడం తప్పు రాయించుకున్నారు. దానికి మరి ఏజ్ తక్కువ ఉన్నది. అయినా మేము రాసి పెడతాం. జిరాక్స్లు బొట్టు సీన్ ద్వారా జిరాక్స్లు తీయించండి. ఆధార్ కార్డు నుండి 2 జిరాక్స్లు తీసి డాక్టర్ గారికి ఇవ్వండి. మీరు ఫాలోఅప్ చేయండి. ఏమ్మా నువ్వు కూడా డాక్టర్ గారికి సీన్ ద్వారా బొట్టు సీన్ ద్వారా చేయించండి. ఉంటాను. మీరు అందరూ నమస్కారం. అన్నీ బాగానే ఉన్నాయా? కూరలు అన్నీ టిఫిన్ చెప్పండి. వీళ్ళు ఉన్నారని కాదు, నాకు చెప్పండి. ఏమన్నా మార్పు చేయాలంటే చేద్దాం. చికెన్ పెట్టించండి సార్. సరే పబ్లిక్ మాట్లాడడానికి ఉండదమ్మా. ఎలా ఉన్నావు? అంత బాగుందా? భోజనం అన్ని బాగా అందుతున్నాయా? టిఫిన్లు తయారు, టీలు. కానీ తినేసేసి ఇంట్లో కూర్చోడం కాదు, ఎండలో కూర్చోండి. లేదా 2 అడుగులు అలా అలా నడండి. కదలినట్టు ఉండదు. రక్త ప్రసరణ
కాస్త టిఫిన్ చేసినా భోజనం చేసినా ఆ ఎండలన్నా కూర్చొని కాసేపు అలా తిరగండి. ఇలా లోపల దీంట్లో మర్చిపోకండి. ఎండ కాసినా అలాగా మీ లెక్క వేరు, మీ లెక్క వేరు. సరేనండి సరేనండి సరే. పాండురంగారావు గారా మీరు? స్వామిరంగారావు గారా పాండురంగారావు గారా? ఫ్యాన్ పని చేయట్లేదన్నా? అదైతే ఎక్కువ సరిస్తుందన్నా. అమ్మా ఫుడ్ అదే బాగానే అంటుందా? చాలా బాగుందా? ఏదైనా సరే చాలా బాగున్నాయి వంటలు, కానీ ఏదైనా సరే చాలా బాగున్నాయి, ఏం పొరపాట్లే. నేను ఒకప్పుడు వంట చేస్తున్నాను కదండి, మరి నాకు తెలుసు. అడగండి. అంతకంటే మన ఇంటికాడ ఎలా జరుగుతుందండి అయ్యారు? 10 మంది మీద ఏదైనా పొరపాటు వస్తుంది. భర్త భార్యలు వండుకున్నాక తప్పు వస్తుంది, రాదా సరే? అలా తప్పుడు ఇంటి మందిని కొండేటలాంటి ఒక రోజున పొరపాటు వస్తుంది, కల్పించుకోవాలా మేము, అన్నా కదా? అలాగే దించుకొచ్చి వాళ్ళు ఇదొక మరగారు కదా అడగండి. పొలం పోయితోటి నరకం అడగబెట్టారు. ఆ బాబు జతాలు లేవండి. ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి. ఇప్పుడు ఎలా ఉంది? బాగుందా? సమయానికి అందిస్తున్నారు లేదా? సమయానికి అన్ని బాగున్నాయి. టైం ప్రకారం అన్నీ వస్తున్నాయి. పెన్షన్ ఎవరికి వస్తుంది? పెన్షన్ రావట్లేదా మీకు? మరి ఇంకా ఎవరికి రావట్లేదు? పెన్షన్ ఎవరికి రావట్లేదు? ఏమ్మా ఇటురా రామలక్ష్మి గారు, పెన్షన్ వస్తుందా? మీ ఆయనగారా? మీది కారుణ్యానంద స్వామీజీ గారికి ముందుగా నా నమస్కారం. ఈ రోజున ప్రతి ఆదివారం రివ్యూ జరుగుతుంది. అంటే వాళ్ళ బాగోగులు ఎలా ఉన్నాయి, ఏంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి, అనారోగ్యంగా ఉన్నారా, బాగా ఉన్నారా లేదా, ఇవన్నీ చూడడం. ప్లస్ అలాగే ఈ వారం రివ్యూ ఏంటంటే పెన్షన్లు ఎంతమందికి వస్తున్నాయి, రానోళ్ళు ఎంతమంది, రానోళ్ళ కోసం మరి ఎంపీ మార్గాన్ భరతరామ్ గారికి తెలియజేసి ఆ రానటువంటి వాళ్ళు కూడా మరి పెన్షన్ రప్పించేటటువంటి విధంగా చర్యలు తీసుకునే విధంగా మేము తిరిగి చూస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే పెన్షన్లు వస్తున్న వాళ్ళు 55 మంది ఉన్నారు. పెన్షన్ రానటువంటి వాళ్ళు, పెన్షన్లకి అర్హులైన వాళ్ళు రానటువంటి వాళ్ళు 17 మంది ఉన్నారు. తర్వాత మొత్తం 72 మంది. అలాగే పిల్లలు 17 మంది ఉన్నారు. మరి కుష్ఠవ్యాధిగ్రస్తులు ఒక 4 ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా మగవాళ్ళు ఎంతమంది? 3 కొత్త వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. ఆ విధంగా ఇక్కడ ఉంటుంది. అయితే మొన్న ఇటీవల కాలంలో కంపల్సరీ దగ్గర ఒక అతనికి కాలు విరిగిపోతే సట్లోకి ఆ ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు మరి తీసుకొచ్చి ఇక్కడ కాటారం కొట్టేసి ఇక్కడ జాయిన్ చేసాం. ఈవేళ నొప్పి లేదండి, హ్యాపీగానే ఉన్నానని చెప్పాడు. అలాగే కొంతమందికి అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి కూడా మరి మన అసిస్టెంట్ కమిషనర్ గారు పల్లంరాజు గారు ఆయన వచ్చిన తర్వాత రకరకాల మార్పులన్నీ చేసి ఇక్కడ ఆఫీస్ సిబ్బందిని ఏంటి, మమ్మల్ని ఏంటి, డైరెక్టర్లు ఏంటి, లేకపోతే అక్కడ వృద్ధులు పిల్లలు అందరినీ కూడా చాలా చాకచక్యంగా బాగా చూసుకొని మరి అందరికి వేడి నీళ్ళు పెట్టించాడు టక్మని. చాలా హ్యాపీ అయింది. చలికాలంలో చలినీళ్ళు స్నానం చేయాలంటే చాలా ఇబ్బంది పడేవారు. అదేవిధంగా ఫ్యాన్లు కానివ్వండి, బాత్రూమ్లు కానివ్వండి, టీవీలు కానీ అన్నీ బాగా అరేంజ్ చేశారు. మేము చెప్పినట్టుగా మా పాలకవర్గం చెప్పినట్టుగా మరి పూర్తి స్థాయిలో ఆయన చేస్తున్నారు. రేపు కూడా మరి సమావేశం, సాధారణ సమావేశం రేపు జరుగుతుంది. ఆ సమావేశంలో కూడా కొన్ని తీర్మానాలు మేము డైరెక్టర్లు మీ అందరూ కూర్చొని చేయడం జరుగుద్ది. మరి ఇప్పుడు ఆ కంబాల్చరి దగ్గర దెబ్బతిన్నటువంటి వ్యక్తి ఏదైతే ఉన్నాడో అతను ఈవేళ హ్యాపీ ఫీల్ అవుతున్నారో. అక్కడ కంబాల్చరి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంచివాడని చెప్పారు.
అక్కడ పని చేసుకుంటూ కూడా చాలా మంచివాడు అన్నారు. అతనికి 72 సంవత్సరాలు. నా కాలు అయితే హ్యాపీగా ఉందండి, నేను నొప్పి లేదండి, అన్నీ చేస్తున్నానన్న. మా డాక్టర్ గారు కూడా మరి 2 రోజులు 3 రోజులు ఇంజక్షన్లు అవి చేశారు. ఎందుకంటే అక్కడ కాటారం కొట్ట ఇచ్చేటటువంటి ఇంజక్షన్లే ఇక్కడ చేయడం జరిగింది. ఆ మందులు కూడా వాడుతున్నారు. అన్ని విధాల ఇక్కడ సిబ్బందికి సేవ చేసుకునే భాగ్యం మాకు దొరికింది కనుక మేము డైరెక్టర్లు అందరూ కూడా ఎవరి పుట్టినరోజైనా, ఎవరి పిల్లల పుట్టినరోజైనా, ఎవరికి ఏది మంచి జరుగుతుందా అన్న మరి ఇక్కడ వృద్ధులకి అన్నదాన కార్యక్రమం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి చేయడం జరుగుతూ ఉంది. మేము సొంతంగా నేనైతే ఆల్రెడీ 2-3 సార్లు నేను పెట్టడం జరిగింది. మా డైరెక్టర్ కూడా మరి మొన్న కూడా మా డైరెక్టర్ పెట్టడం జరిగింది. అంచేత ఈ సేవాభావంతో మేము పనిచేస్తూ పార్టీకి, మా ఎంపీ గారికి, ఇంకా అందరికీ కూడా ఒక మంచి పేరు తీసుకురావడానికే మేము ముందు వెళ్తున్నాం. ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలన్నింటిలో కూడా ఆఫీస్ స్టాఫ్, వంటోళ్ళు కానించి స్టాఫ్ కానించి అందరూ కూడా పూర్తిగా ఒకరికొకరికి సపోర్ట్ చేసుకుంటూ మరి ఈ యొక్క సంస్థని కారుణ్యానంద స్వామీజీ గారు ఏ విధంగా ఆయన ఆశయాల సిద్ధాంతాలు కొనసాగించాలో ఆ విధంగా కొనసాగించే విధంగా మేమందరం కూడా ఒకరికొకరికి కలిసి మనిషి వెళ్తున్నాం. మాకు అసిస్టెంట్ కమిషనర్ కూడా ఆ విధంగానే సపోర్ట్ చేస్తున్నారు. డైరెక్టర్లు కూడా అన్ని విధాలా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ముందుకెళ్తున్నాం. మరి ఇంత ఈ సేవాభావం మాకు వచ్చినందుకు గాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్తే. మాకు పిల్లి నాగేంద్ర గారండి డైరెక్టర్ గారు, నాగేంద్ర ప్రసాద్. మోహన్ రావు గారు, ఈ పేరు ఏం పేరండి? నర్మదా నది పుష్కర యాత్రికులకు అన్నప్రసాద వితరణ మే 1 నుండి 12వ తేదీ వరకు ఆదివాసీ ధర్మశాల బస్టాండ్ సమీపం ఓంకారేశ్వరంలో జరుగుతుందని శ్రీదేవి ఆర్యవైశ్య కళ్యాణ మండపం నర్మదా నది పుష్కర యాత్రికుల ఉత్సవ కమిటీ అధ్యక్షులు నూకల వెంకట సూర్యనారాయణ, ప్రాజెక్టు చైర్మన్ కార్యదర్శి గట్టుపల్లి సత్యనారాయణ, కోశాధికారి కనికచర్ల శ్రీనివాస్ గుప్తా ఆదివారం స్థానిక దేవి చౌక్ లో శ్రీ కనకదుర్గ అమ్మవారి పాదాల వద్ద కరపత్రం ఉంచి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అప్పన్న ముక్తేశ్వరరావు, ఓలేటి రామ సుబ్బారావు, జాయింట్ కార్యదర్శి జల్దు వరప్రసాదరావు, గౌరవ సలహాదారులు పోలసానపల్లి హనుమంతరావు, సభ్యులు నూకల పుల్లయ్య, అప్పన్న, వెంకట మల్లికార్జునరావు, సీఘ కొల్లి, కరుణాకుమార్, జవ్వాది చిన్నకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీదేవి ఆర్యవైశ్య కళ్యాణ మండపం గత 20 సంవత్సరాల నుంచి పుష్కరాలు చేస్తుంది. ఇది 27వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఈ సంవత్సరం నర్మదా నది పుష్కరాలు అక్కడ ఓంకారేశ్వరంలో జరుగుతున్నాయి. దానికి ఆర్యవైశ్య కళ్యాణ మండపం పుష్కర ఏర్పాటు చేస్తున్నది. అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఇట్లు దేవి చౌక్, రాజమండ్రి ఆర్యవైశ్య కళ్యాణ మండపం. పుష్కరాలు చేస్తున్నాము. కానీ ఈ సంవత్సరం 21వ సంవత్సరంలో వచ్చాయి. ఈ సంవత్సరం నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. మే 1వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు. ఈ యాత్రికులందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకొని చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ పుష్కర కార్యక్రమం ఏమిటంటే పుష్కర స్నానం, దానం, కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుతున్నాం. మేము చేసేది ఉచిత భోజన వసతి. కానీ గతంలో ఉచిత వసతి భోజనం కూడా ఏర్పాటు చేసాము. ఈ దఫా అవకాశం లేక ఉచిత భోజనం మట్టు మాత్రమే ఏర్పాటు చేయగలుగుతాం. ఇది సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ మా నమస్కారాలు. శ్రీ దేవి ఆర్యవైశ్య కళ్యాణ మండపం రాజమండ్రి పుష్కర కమిటీ తరఫున మిమ్మల్ని అందరినీ నర్మదా నది పుష్కరాలకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మే 1వ తారీఖు నుండి 12వ తారీఖు జరుగు ఈ పుష్కరాలు ఈ సంవత్సరం నర్మదా నదికి వస్తున్నది. ఓంకారేశ్వర్ అని మధ్యప్రదేశ్లో ఉంది. అది ఒక జ్యోతిర్లింగం. 12 జ్యోతిర్లింగాలు అది ఒక జ్యోతిర్లింగం. అక్కడ మేము ఈ సంవత్సరం వసతి ఏర్పాటు చేస్తున్నాము. గత 21 సంవత్సరాల నుండి చేస్తూ ఇది 21 సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తున్నాం. దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుచు ఇట్లు
శ్రీదేవి ఆర్యవైశ్య కళ్యాణ మండపం పుష్కర కమిటీ రాజమండ్రి ఆంధ్రప్రదేశ్. వైఎస్ జగన్ ప్రభుత్వం దళితులకు చేసిన ద్రోహాన్ని, దళితులకు చెందవలసిన 27 సంక్షేమ పథకాలను తుంగలో తొక్కి దళితులకు చేస్తున్న ద్రోహిని ఎండగట్టేందుకు ఫిబ్రవరి 8వ తేదీన దళిత సింహ గర్జన ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ పేర్కొన్నారు. ఆదివారం వేమగిరి గ్రామంలోని కోకోలా ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న గ్రౌండ్స్ లో సింహం గర్జనకు సంబంధించిన ఏర్పాట్లు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ పాలనలో దళితులకు ద్రోహం జరిగిందని, డాక్టర్ సుధాకర్ తో పాటు అనేక మంది దళితులపై దాడులు జరిగాయని, మరికొందరు వేధింపులకు తాళలేక వందలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు అమలు చేయవలసిన 27 సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కిందని తెలిపారు. సగం సీట్లకి రిజర్వేషన్లు తీసి డబ్బున్న వాళ్ళకి అమ్ముకుంటుంది ప్రభుత్వం. ఇవన్నిటికీ కూడా పీజీ విద్యార్థులకు పీజీ స్కాలర్షిప్లు తీసేసింది. దళితులకి ఒక అమ్మఒడి ఉంటే ఎస్సీల్లోనే 2వ అమ్మఒడి ఇవ్వని పరిస్థితి. మా నిధులన్నీ ఎస్సీ సప్లైన్ నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి ఈ 5 సంవత్సరాల్లో ఒక్క సబ్సిడీ రుణం కూడా ఒక్క నయా పైసా ఇవ్వని ప్రభుత్వం ని గద్దె దించడానికి మేము కంకణం కట్టుకున్నాం. ఖచ్చితంగా మా బలం ఏంటి, మా యొక్క సత్తా ఏంటి, మేము తలుచుకుంటే ఏం చేయగలం అన్నది ఈ సభ నిరూపిస్తుందని చెప్పి, ఇది దళితుల కంఠం, దళితుల శోష, దళితుల గుండె చప్పుడు. ఖచ్చితంగా ఈ గుండె చప్పుడిని రాష్ట్రానికి వినిపిస్తామని తెలియజేస్తూ, ఇక్కడే ఫిబ్రవరి 8వ తారీఖున సభ జరుగుతుంది. ఆ 8వ తారీఖు సభకి మీ యొక్క పౌరుషాన్ని చూపించి లక్షలాదిగా దళితులందరూ రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని 4 ముక్కలు చేసి దోచుకు తినమని, అధికారాన్ని 4 రెడ్లకు అప్పగించారని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమంలో భాగంగా కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం శ్రీరాంపురం మంచర్ల మట్టల మాచర బీసీ కాలనీలో ఆయన టీడీపీకి నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు. నా బీసీలంటూ ఏర్పాటు చేసిన బస్సు యాత్ర కాస్త తుస్సుమందన్నారు. వైకాపా ప్రభుత్వం బీసీలకు వరగబెట్టింది ఏమీ లేదని మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. సుమారు 30 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జోగేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి కార్యక్రమంలో ప్రజా సంక్షేమానికి చేపట్టబోయే పథకాలను గూర్చి వివరించారు. అంగర గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు తోటా త్రిమూర్తులు తనపై ఆవేశ పూరితంగా మాట్లాడిన మాటలకు ఘాటుగా స్పందించారు. ఈ రోజు వెళ్తున్నానండి, సాయంత్రం ఈవినింగ్ వెళ్తానండి, మీకు వేస్తానండి. క్యాలెండర్లు ఎక్స్ట్రా ఉంటే పంపించచ్చు కదండి. మీరేమో 50 రాజేంద్ర అని 50 మీరు ఇచ్చేయన్నారని ఇచ్చేసారటండి రమేష్ గారు. ఆయన ఇచ్చేయమన్నారు. మనకి ఇక్కడ బాగా బాగుంది అడుగుతున్నాడు. మనకేమి ఇస్తాను. ఒకవేళ మీ దగ్గర ఏమంటే కనుక పంపించండి. ఆయన దగ్గర నిన్న పెద్దలు శాసన మండలి సభ్యులు శ్రీ తోట త్రిమూర్తులు గారు అంగర గ్రామంలో ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అదే కదా, పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మరి నేను ఏదైతే ఒక ఆరోపణ చేశానో దానికి వివరణ ఒక ఛాలెంజ్ చేశారు ఆయన. ఓకే, మేము సిద్ధం. ఇంచేతంటే ఆయన ఏ రకంగా మాట్లాడుతున్నారో, ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో నేను ఆయన మాటలో మనకు పూర్తిగా అర్థమైంది. నేను మీకు చెప్పేది ఏంటంటే, శ్రీ తోట త్రిమూర్తులు గారు జనసేన తలుపులు తట్టడం, పవన్ కళ్యాణ్ గారు చీ కొట్టడం, అలాగే తెలుగుదేశంలో
ప్రయత్నం చేశారన్న విషయాలు నాకు అత్యంత ముఖ్యులు మరి నాకు చెప్పడం జరిగింది. కానీ నేను చూడలేదు, నేను డైరెక్ట్గా నేను తెలుసుకోలేదు. కానీ మీరు అబద్ధం అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి అయ్యప్ప స్వామి గుడిలోకే మీరు వెళ్ళి నేను వెళ్ళలేదు, నేను ప్రయత్నం చేయటం లేదు అని ప్రమాణం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా మరి ఇంతకుముందు నేను అనేక సందర్భాల్లో మీరు ఇదే పార్టీలో కంటిన్యూ అవుతున్నారని చెప్పి పత్రికాముఖంగా చెప్పమని చెప్పి అడిగితే అనేక సందర్భాలు అడిగి ఒకసారి కాదు 7 పర్యాలు అడిగితే అతిథి తాపేశ్వరం కళ్యాణ మండపంలో ఏం చెప్పారండి అయ్యా మీరు? నాకు రిప్లై ఇచ్చారు ఒకే ఒక్కసారి. నాకు పార్టీలు ముఖ్యం కాదు, ఏ ముఖ్యమంత్రి ప్రజలకు బాగా సేవ చేస్తుంటే, ముఖ్యమంత్రి నాయకుడు కాదు, ఏ ముఖ్యమంత్రి ప్రజలకి బాగా సేవ చేస్తూ ఉంటే నేను ఆ ముఖ్యమంత్రి కూడానే ఉంటాను అని ఇచ్చారు. అంటే ముఖ్యమంత్రి అంటే అధికార పార్టీ, అంటే నేను అధికార పార్టీలో ఉంటాను, నేను అంతే తప్ప ప్రతిపక్షంలో ఉన్నానని చెప్పి వాళ్ళు మీరు చెప్పారు. నిజంగా మీరు సిగ్గు శరం ఉంటే మీరు అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళి ఖచ్చితంగా మీరు నేను చనిపోయే వరకు జీవితాంతం నేను ఈ వైఎస్ఆర్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని వదలను అని మీరు ప్రమాణం చేస్తే నేను కాదు ముందు మీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు. ముందు మీ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా మిమ్మల్ని నమ్మటం లేదు. ఈయన ఎప్పుడు రామచపురం పోతాడా, ఎప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడో, లేదా ఉంటాడా ఉండడా అన్న మీమాంసలో మీ పార్టీ వాళ్ళు ఉన్నారు. ముందు వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చి మీరు ప్రమాణం చేస్తేనే వాళ్ళు నమ్ముతారు. ప్రమాణ స్వీకారం కాదు, ప్రమాణం చేయండి. మీరు ప్రమాణం చేయాలని చెప్పి నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను. ఆ రకంగా చేసి మీ యొక్క నీతి నిజాయితీ నిలబెట్టుకోండి. దాంతోపాటుగానే ఆ ప్రమాణంతో పాటుగానే మరి ఏదో మిమ్మల్ని తెలుగుదేశం వాళ్ళు కాళ్ళు పట్టుకుని బతిమాలుతున్నారు అని కూడా మీరు చెప్పారు. ఆ నాయకులు ఎవరు అడిగారు, మీ దగ్గరికి ఎవరు వచ్చారో కూడా అదే గుళ్ళో మీరు చెప్తే మేము కూడా విషయం తెలుసుకుంటాం. అప్పుడు మీ మాటలు నిజమని నమ్ముతాం. అంతే తప్ప గాలి కబుర్లు మానేయండి. అంతే. నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. నాకు ఎవరో చెప్పిన విషయాన్ని చెప్పాను, మీరు కాదంటున్నారు కాబట్టి మీరు ప్రమాణం చేసి మీ యొక్క చిత్తశుద్ధిని మరొకసారి మొట్టమొదటిసారిగా మీ యొక్క చిత్తశుద్ధిని మీరు నిరూపించుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తాను. కార్మిక శాఖకు కార్మికుల సంక్షేమం, భద్రత, వారి హక్కులు కానరావటం లేదని కార్మిక చట్టం సాక్షిగా కార్మిక కుటుంబాలు కడు పేదరికం అనుభవిస్తున్నారు. కార్మికుల శ్రమను, కాయ కష్టాన్ని KONTV కార్పొరేట్ పారిశ్రామికవేత్తలు, బహుళ జాతి వ్యాపారస్తులు దోచుకుంటూ బ్రిటిష్ వారిని తలపించిన బానిసత్వాన్ని పెంచి పోషిస్తున్నారని, ఆనాటి బ్రిటిష్ వారి కాలంలో ఏర్పడిన పని గంటలు, కార్మిక వేతనాలు, సెలవులు, చట్ట నిబంధనలే నేటికి అమలవుతున్నాయని, అమలుకు నోచుకోవటం లేదని, పేరుకు మాత్రమే కార్మిక శాఖగా నడుస్తున్నాయని, ఆ శాఖ పనితీరు అంతా యాజమాన్యానికి కొమ్ము కాసే విధంగానే ఉండటం విశేషమన్నారు. కార్మిక శాఖ యాజమాన్యాన్ని విచారించినటువంటి మాటేనని, కార్మికుని ఫిర్యాదును బూచిగా చూపించి యాజమాన్యం నుండి ముడుపులు గుంజుకుంటున్నారని, ధర్మీలా కార్మికునికి ద్రోహం చేస్తున్నారని, కార్మిక శాఖను ఆశ్రయించి హక్కులు పొందటం కన్నా యాజమాన్యం వద్ద భిక్షగానిగా ఉండటమే మేలునని విధంగా కార్మిక శాఖ పనితీరు ఉంటుందని ఆయన తీవ్ర ఆరోపణ చేశారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతపు సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ప్రధానంగా ఈ సమాజంలో ఘోరమైనటువంటి దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కార్మికులే. కాయ కష్టం, వాళ్ళ శ్రమతో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నారు. ఉదాహరణకి క్లాత్ వర్కర్స్ ఉన్నారు, బట్టల షాపుల్లో పనిచేసే వస్త్ర కార్మికులు, అలాగే జ్యువెలరీ షాపుల్లో పనిచేసేటటువంటి కార్మికులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కనీస వేతనాలు, వాళ్ళ జీవితాలు కూడా కనీస వేతనాలు అమలు చేయాలి, అలాగే ఇతర సౌకర్యాలు కల్పించాలి అని అనేక పర్యాయాలు చట్టబద్ధమైనటువంటి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అలాగే ప్రభుత్వానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక సందర్భాల్లో మనం రాయడం కూడా జరిగింది. కానీ కార్మిక శాఖ నిమ్మకి నీరెత్తినట్లు చోద్యం చూస్తున్నారు. అలాగే ఏ షాపులో పనిచేసినా, ఏ షోరూముల్లో పనిచేస్తున్నా వాళ్ళందరికీ కూడా సరైనటువంటి జీతాలు లేవు, వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి సౌకర్యాలు లేవు. ఇలాంటి దుర్భర పరిస్థితి అనుభవిస్తున్న కార్మిక శాఖ వాళ్ళు ఏ విధమైన పరిష్కారం చేయకపోగా వాళ్ళ దగ్గరికి ఫిర్యాదు వెళితే యాజమాన్యానికే కొమ్ము కాస్తారు, యాజమాన్యాన్నే
సపోర్ట్ చేస్తారు. కార్మికుడికి న్యాయం జరుగుతుందని ఈరోజు కార్మిక శాఖలో కార్మిక యంత్రాంగం ఈరోజు లేదు అని కార్మికుడు యాజమాన్యానికి బాధ్యనంటూ బతుకుతున్నాడు. అలాగే బానిస బ్రతుకులే అలవాటుగా ముందుకు నడుస్తున్నాడు. అందుకని ఈ విధి విధానాలు మారాలి. ఖచ్చితంగా కార్మికులకి మంచి స్వేచ్ఛ, అర్హత కలిగినటువంటి జీవితాన్ని, అలాగే కనీస వేతనాలు అమలు చేయాలి. అలాగే కార్మిక శాఖలో మెరుగైనటువంటి సంస్కరణలు రావాలి. కార్మికులకు ఉద్యోగ భద్రత కావాలి. ఉద్యోగ భద్రత ఈరోజు ఏ షాపులో పనిచేస్తున్నా, షోరూముల్లో పనిచేస్తున్నా ఖచ్చితంగా ఎస్ఫామ్ ఉండాలి. ఎస్ఫామ్ ఇష్యూ చేయాల్సినటువంటి బాధ్యత కార్మిక శాఖది. అసలు ఎస్ఫామ్ ఇష్యూ చేయకుండా కార్మికుడితో పనులు చేయించుకోకూడదు. అలాగే ఈఎస్ఐ సౌకర్యాలు లేవు. పిఎఫ్ కట్టించేటటువంటి కార్యాచరణలో కూడా అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు కార్మికులు. ఇవన్నీ కూడా ఘోరమైనటువంటి పరిస్థితులు. కార్మిక కుటుంబాలన్నీ కూడా రోజు నిత్యం వేదనకు గురవుతున్నారు, వెలవలబోతున్నారు. అందుకని ఈ నేతలకి, అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ, పార్లమెంట్ పోటీ చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ కార్మికుడి యొక్క బాధ కనబడం, కార్మిక కుటుంబాల జీవితాలు వాళ్ళకి కనబడం. వాళ్ళకి ఎప్పుడు కూడా గెలిచాం, దోచుకుందాం, కార్మికుడి శ్రమను దోచుకుందాం, వాడి రక్తాన్ని పీల్చేద్దాం అనే ఆలోచనతోనే ఈరోజు చట్టసభలో ఉన్నటువంటి అధికార తెలుగుదేశం పార్టీ కావచ్చు, అలాగే జగన్ పార్టీ కావచ్చు, ఏ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచినా సరే కార్మికుడి జీవితాన్ని దోచుకోవడమే ఈ పార్టీల యొక్క ప్రధాన లక్ష్యం. వాడిని ఆర్థికంగా దోచుకుంటున్నారు, వాడి శ్రమను దోచుకుంటున్నారు, వాళ్ళ బిడ్డల భవిష్యత్తును దోచుకుంటున్నారు. మీరు చేసేటటువంటిది ఏముంది? కానీ ఈ పరిస్థితుల నుంచి కార్మిక కుటుంబాలకి ఒక మెరుగైనటువంటి ఒక మంచి జీవితాన్ని తీసుకురావడమే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఖచ్చితంగా మెరుగైనటువంటి ఒక గొప్ప జీవితాలు, సంపద కలిగినటువంటి జీవితాలు, కనీస వసతులు, మెరుగైనటువంటి సౌకర్యాలు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, అలాగే కార్మికుల యొక్క ఏ సమస్యలు సరే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఇప్పటివరకు న్యాయం చేస్తున్నాం, ముందు ముందు కూడా చేస్తాం. ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇస్తే కార్మికులకి పేదరికం లేనటువంటి జీవితం, ఒక గొప్ప జీవితాన్ని కార్మికుల కుటుంబాల్లో ఒక మంచి వెలుగుని ఇచ్చేటటువంటి బాధ్యత రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మరింత విస్తృతంగా తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సామాజిక సమాలోచన సమావేశం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళిత, గిరిజన, వెనుకబడిన మైనార్టీల అణచివేత ధోరణిపై చర్చ. రాజమండ్రిని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్నదే నా సంకల్పం. శిష్టీకరణాల ఆత్మీయ కలయికలో ఎంపీ భరత్. ప్రతి ఆదివారం వృద్ధుల యోగక్షేమాలు తెలుసుకుంటున్నాం. జీవకారుణ్య సంఘం చైర్మన్ బర్రె కొండబాబు వెల్లడి. ఫిబ్రవరి 8న రాజమండ్రిలో దళిత సింహ గర్జన విజయవంతం చేయాలని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ పిలుపు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.